So right now we are checking into our first property in Kerala. ఈ ప్రాపర్టీ వెళ్ళాలంటే మనము బోట్లోనే వెళ్ళాలన్నమాట. సో మన లగేజ్ అంతా షిఫ్ట్ అయిపోయింది. సో మేము కూడా ఎక్కి కూర్చున్నాం, రెడీ. తను తీసుకెళ్తే వి విల్ గో టు ద ప్రాపర్టీ నౌ. అసలు సూపర్ ఎక్సైటింగ్ ఉందన్నమాట, ఎందుకంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. డైరెక్ట్గా మనం రిసార్ట్కి వెళ్ళి ఎప్పుడు చెకింగ్ చేస్తాం, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా మనం బోట్లో వెళ్ళి ఫ్రంట్ సైడ్ నుంచి చెకింగ్ చేస్తాం అనమాట. ప్రాపర్టీ రీచ్ అవ్వగానే మనకి వార్మ్ వెల్కమ్ చేశారు. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి వెంబనాడ్ లేక్ బ్యాక్ వాటర్స్లో ఉంది. మనం నెక్స్ట్ 2 days ఉంటుంది ఈ హెరిటేజ్ పూల్ విల్లాలో, విచ్ హ్యాస్ అ బ్యూటిఫుల్ వ్యూస్ ఆఫ్ ద బ్యాక్ వాటర్స్. అండ్ ఈ విల్లాలో ఒక లివింగ్ ఏరియా విత్ సోఫా అండ్ స్పేషియస్ బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ ఈ విల్లాలో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ప్రైవేట్ పూల్, పర్ఫెక్ట్ టు రిలాక్స్ విత్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఇంకా రూమ్ చెక్ ఇన్ చేసేసి వి వెంట్ ఫర్ అ క్విక్ లంచ్ ఇన్ దిస్ మండువా స్టైల్ రెస్టారెంట్. ఇది 100+ years ఓల్డ్ హెరిటేజ్ హోమ్ని రెనోవేట్ చేసి యూజ్ చేస్తున్నారు. కేరళలో లంచ్ అంటే ఫస్ట్ సీ ఫుడ్ గుర్తొస్తుంది. అండ్ వీ ట్రైడ్ దట్ అథెంటిక్ కేరళ నాన్ వెజ్ థాలీ, అప్పం విత్ మటన్ కర్రీ అండ్ ఆల్సో ద తవా రోస్ట్ ప్రాన్స్ విచ్ వాస్ సో డెలిషియస్. ఆఫ్టర్ అ హెవీ మీల్ చెట్ల కింద మంచిగా రిలాక్స్ అయ్యాం. అండ్ ఆల్సో ఇక్కడ చాలా సిట్అవుట్ ఏరియాస్ ఉన్నాయి, ఎస్పెషలీ స్వింగ్ అయితే నా ఫేవరెట్ ప్లేస్. అండ్ ఇప్పుడైతే 4 అవుతుంది టైం. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్లో మీరు చాలా చూసి ఉంటారు ఈ వీడియోస్. సో అక్కడికైతే వెళ్తున్నాం మనము, ఏంటో మీకు చూపిస్తాం. లెట్స్ గో. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇన్స్టాగ్రామ్ ప్లేస్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ డే చేచి తన బోట్లో వచ్చి అందరికీ టీ సర్వ్ చేస్తుంది అనమాట. సో మీరు చాలా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తుండొచ్చు ఈ ప్రాపర్టీలో. వన్ ఆఫ్ ద ట్రెండింగ్ ఆమె యాక్చువల్గా అయితే. సో మీకైతే షార్ట్స్ చూపిస్తా అండ్ మనం కూడా టీ కాఫీ ఎంజాయ్ చేద్దాం ఇక్కడ. చిన్నకి ఇప్పటికే నడవడానికి ఉండడానికి Hello guys, very good morning, and today is day 2 and we are going for a village tour. It's a beautiful village, so we want to go for a village tour. So they arranged a village tour for us. So let's go and see the beauty of Kumarakom. సో అవర్ ఫస్ట్ స్టాప్ వచ్చేసి లోకల్ టీ షాప్ అనమాట కుమరకోంలో. సో చిన్న ఇల్లు లాగా ఉంది. ఇంటి లోపలికి వెళ్ళాలంట. లోపలికి వెళ్ళిన తర్వాత టీ కాఫీ సర్వ్ చేస్తారు లోపల. సో మనం కూడా లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేద్దాం. అసలు మంచి విలేజ్లో ప్రశాంతంగా వచ్చి పొద్దున కాఫీ టీ తాగితే ఎట్లుంటుందో అట్లుందనమాట. సో వీళ్ళ లోకల్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉందన్నమాట. సో అది కూడా ట్రై చేద్దాం. అంటే హోటల్స్లో తినడానికన్నా బయట లోకల్ టీ స్టాల్స్లో ఉండేది చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం కూడా ట్రై చేద్దాం ఇక్కడ. సో మనమైతే ఇప్పుడు రైట్ నౌ అప్పం అండ్ కడల కర్రీ, ఎగ్ కర్రీ 2 ఇచ్చారనమాట టేస్ట్ చూడడానికి. సో లెట్స్ ట్రై. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది. అంటే ఇప్పుడు నేను ట్రై చేసిన వాటిలలో డెఫినెట్గా చిన్న ఇంట్లో వండిన దానిలాగానే ఉందన్నమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. మస్ట్ ట్రై డెఫినెట్లీ. ఇదైతే చూడు ఎగ్ కూడా వీళ్ళది చూడు లోకల్ ఎగ్ లాగా ఉంది కదా, క్రేజీ ఉంది టేస్ట్, చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే మేమైతే ఎలక్ట్రిక్ బైక్స్ మీద విలేజ్ టూర్ని కంటిన్యూ చేసాం. అండ్ అలా సీనిక్ బ్రిడ్జెస్ చూస్తూ, బర్డ్స్ని చూస్తూ, చిన్న చిన్న బోట్స్ అలా వెళ్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. యాజ్ పార్ట్ ఆఫ్ విలేజ్ టూర్ యాక్టివిటీలో లోకల్స్ మ్యాట్ వీవింగ్ అండ్ కాయిరింగ్ ఎలా చేస్తారో కూడా చూడొచ్చు అనమాట. మేము కూడా ట్రై చేసాం. ట్రస్ట్ మీ గైస్, కనిపిస్తున్నంత ఈజీ అయితే కాదు. అండ్ మేము హోటల్ వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఫ్రెష్ టాడీ ప్లేస్ కనిపిస్తే టాడీ అయితే ట్రై చేసాం. నెక్స్ట్ లెవెల్ ఉండే. ఈ మొత్తం మార్నింగ్ టూర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏరియా నన్ను అడిగితే అది బ్యాక్ వాటర్ స్టోర్. సో మంచిగా షికారాలో ఒక బ్యాక్ వాటర్ స్టోర్ అయితే వెళ్ళొచ్చు అనమాట. ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అక్కడ విలేజ్ లివింగ్ ఎలా ఉంటుందో కూడా మీరు చూడొచ్చు. అండ్ ఈ రిసార్ట్లో యూ కెన్ ఆల్సో గో ఫర్ కయాకింగ్.
చాలా సేఫ్టీ మెజర్స్తో కయాకింగ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ కయాకింగ్ చేసేటప్పుడు మీతో పాటు ఒక పర్సన్ కూడా ఉంటారు, సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీకు కయాకింగ్ రాకపోయినా ఒక ఇన్స్ట్రక్టర్ మీకు ఎలా చేయాలో కూడా నేర్పించి మీకు కయాకింగ్ ఎక్స్పీరియన్స్ చేపిస్తారు. ఈ రిసార్ట్లో కయాకింగే కాకుండా పాటరీ సెషన్స్ కూడా ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ లవ్ పాటరీ మేకింగ్ దెన్ యూ కెన్ గివ్ ఏ ట్రై. చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది మీకు ఈ యాక్టివిటీ. క్రేజీ ఉంది, మంచి టైం పాస్. అండ్ ఈవినింగ్ యూ కెన్ ఆల్సో గో ఫర్ ఎ సన్సెట్ షికారా రైడ్. అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బ్యాక్ వాటర్స్ అండ్ మ్యూజిక్ అండ్ సన్సెట్ అసలు ఫీలింగే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇదైతే మస్ట్ ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ స్టేయింగ్ ఫర్ 2 days ఇంత మంచి ప్రాపర్టీ చెక్అవుట్ చేయాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. బట్ ఇట్స్ టైమ్ టు చెక్అవుట్. So finally, it's time to check out. Going back to the parking. So that's it from this vlog. Hope you enjoyed this vlog. Don't forget to like, share and subscribe to your friends. See you in the next video. Bye.